హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జున్ను 353. నాకు విటమిన్ B12 ప్రాబ్లం ఉందని చెప్పి ఈ రైస్ బ్రాన్ పౌడర్ ని నైట్ అంతా నానబెట్టుకొని పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కి ముందు తాగమని చెప్పారు. ఇది పెద్దగా టేస్ట్ ఏమి ఉండదు. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే దీంట్లో లెమన్ యూస్ చేయొచ్చు. దీనిలో ఏదో ఒకటి యాడ్ చేసుకొని తాగే కన్నా నార్మల్ గా ప్లెయిన్ వాటర్ తాగితేనే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయంట. మనం మెడిసిన్ యూస్ చేయడం కన్నా ఇలా న్యాచురల్ గా దొరికే వాటిని యూస్ చేయడం బెటర్. హెల్త్ కూడా పాడవదు. సో నేను దీన్ని ముందు రోజు నైట్ సోక్ చేసుకుంటున్నాను. నాకు జున్నుకి చరణ్కి ముగ్గురికి నైట్ బాదం పప్పు కూడా నానబెట్టేస్తున్నాను. నేను ఇక్కడ ఓవర్ నైట్ ఓట్స్ సోక్ చేసుకుంటున్నాను. ఎందుకంటే జున్నుకి లంచ్ ప్రిపేర్ చేసి తనకి బ్రేక్ఫాస్ట్ పెట్టి ఇవన్నీ నాకు అసలు టైం సెట్ అవ్వదు. అందుకని ఓట్స్ ఇలా ముందు రోజు మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్కి మనకి బ్రేక్ఫాస్ట్ కూడా టైం టు టైం తినేసినట్టు ఉంటుందని చెప్పి ముందు రోజే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ నాకు చరణ్కి ప్రిపేర్ చేస్తున్నాను. ఓట్స్, పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ వేసుకున్నాను. యాక్చువల్గా ఇక్కడ నేను సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేయడం మర్చిపోయాను. మీకు కావాలనుకుంటే అది కూడా యాడ్ చేసుకోండి. తర్వాత కొన్ని కిస్మిస్లు యాడ్ చేస్తున్నాను. యాక్చువల్గా నాకన్నా చరణ్కి ఇందులో కిస్మిస్లు ఎక్కువ ఉంటే చాలా ఇష్టం. ఎందుకంటే తినేటప్పుడు అవి పంటికి తగిలినా కూడా పుల్ల పుల్లగా తీతీగా బాగుంటాయని అంటారు. నెక్స్ట్ 2 స్పూన్స్ కర్డ్ యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం చెప్పాను కదా వారధి వాళ్ళ హనీ చాలా బాగుందని. నేనేదో ఇది ప్రమోషన్స్ కోసం చెప్పట్లేదు, ప్రమోషన్ వీడియో కాదు, నా ఒపీనియన్ చెప్తున్నా. చాలా అంటే చాలా బాగుంది వీళ్ళ హనీ. నాకైతే వారధి వాళ్ళ హనీ అయితే చాలా నచ్చింది. అందుకనే నేను ఎక్కువగా ఒకవేళ హనీ తీసుకోవాల్సి వస్తే వీళ్ళదే యూజ్ చేస్తున్నాను. మీకైతే ఏ హనీ నచ్చిద్దో అదే మీరు యూజ్ చేసుకోండి. ఇంకా ఫైనల్గా దీంట్లో మిల్క్ యాడ్ చేసేసేయడమే. నేను ఇందులో చియా సీడ్స్ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే అవి లాస్ట్ టైము ఓట్స్ ఇలాగా నానబెట్టినప్పుడు చియా సీడ్స్ వేసాను. మార్నింగ్ తింటుంటే ఏంటో ఇసకిసగ్గా అలా తగులుతుంది. సో దేనివల్ల తెలియదు కానీ చియా సీడ్స్ వల్లేనేమో అని చెప్పి అవి విడిగా అయితే నానబెట్టుకుంటున్నాను. సోక్ చేసేసుకుంటున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టేయడమే. ఓట్స్ రెడీ. యాక్చువల్లీ ఓట్స్లోకి చియా సీడ్స్ విడిగా సోక్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవి మార్నింగ్ టైంకి ఏమవుతుందంటే అంటే ఇసుక ఎలా తగిలిద్దో అలాగే నోటికి ఇసుక తగిలినట్టు తగులుతున్నాయి. సో అందుకే దీని డిఫాల్ట్ ఏంటో తెలియదు. అందుకనే ఈ మాత్రం ముందుగానే విడిగా నానబెట్టుకుంటున్నాను. ఇదబ్బా నా బ్రేక్ఫాస్ట్. నైట్ ఓట్స్ నానబెట్టుకున్నాను కదా, ఓట్స్ చియా సీడ్స్ విడిగా నానబెట్టాను. ఇవి ఏంటో ఇసుక తగిలినట్టు తగులుతున్నాయని చెప్పి దాంట్లో నానబెట్టలేదు, విడిగా నానబెట్టాను. అండ్ బాదం పప్పులు మాత్రం కంపల్సరిగా. సో ముందు చియా సీడ్స్ టేస్ట్ చేసి తర్వాత ఓట్స్లో కలుపుకుంటాను. ఒక చిన్న స్పూన్ తీసుకుంటున్నా. బాగుండి కసగా లేకపోతే తింటా. కసగా తగులుతుంది ఏంటో, ఇదే ప్రాబ్లం. సర్లేండి, ఇన్ని వేస్ట్ చేయకూడదుగా. డీటాక్స్ వాటర్లో కలిపేద్దాం. ఇది పక్కన పెడిసి మనం ఓట్స్ తినేద్దాం. ఓట్స్ ఎలా అయినాయో చూద్దాం. మా ఇంటి దగ్గరే రోడ్డు అనమాట మా ఇంటికి. సో డిస్టర్బెన్స్ వస్తుంది, ఏమనుకోకండి. ఒక నిమిషం. యాక్చువల్గా రాత్రి ఇందులో నేను సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేయలేదు. సో నేను తర్వాత యాడ్ చేశాను. అయిగోండి సన్ఫ్లవర్ సీడ్స్, మీరు యాడ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలా ఎమ్మిగా ఉంది, బాగుంది. బాదం పప్పులు కూడా దాంట్లోనే వేసుకుందాం. నేను నైట్ సోక్ చేసుకొని ఉంచేసాను కదా, ఈ వేస్ట్ అయిపోతున్నాయి అని చెప్పి డీటాక్స్ వాటర్ కింద చేసేసుకుంటున్నాను.
దీనిలోనే కీరా ముక్కలు సన్నగా కట్ చేసుకున్నాను. కీరా ఎప్పుడు తొక్కు తీయకుండా తింటేనే మంచిదంట. ఇష్టం లేని వాళ్ళు తొక్కు తీసుకొని తినొచ్చు. హాఫ్ కీరా వేసుకుంటున్నాను, తాగినప్పుడు తగులితే బాగుంటుందని. దీంట్లోనే కొద్దిగా పుదీనా, కొద్దిగా పుదీనా. కరెక్ట్గా 1 లీటర్ వాటర్ తీసుకున్నాం. దీన్ని లిడ్ క్లోజ్ చేసేస్తున్నాను. డీటాక్స్ వాటర్ రెడీ. నైట్ నానబెట్టుకున్నాం కదా B12, అది స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. ఇది B కాంప్లెక్స్ టాబ్లెట్స్ ఎక్కువ వాడుతున్నాను కదా, దానికి ఆల్టర్నేటివ్గా ఇది తీసుకుంటున్నాను ఈరోజు. వెయిట్ లాస్లో ఉన్నప్పుడు అలాగే ఈ రొట్టె చేసుకుందండి మంచిది. 1 కప్పు క్యారెట్, తర్వాత 1 కప్పు కీరా, 1 కప్ ఆనియన్, జొన్న పిండి, మల్టీగ్రెయిన్ ఆటా, కొద్దిగా కొత్తిమీర, ధనియా, జీరా, కాశ్మీరీ కారం ఆప్షనల్, కావాలనుకున్న వాళ్ళు వేసుకోండి. వెయిట్ లాస్లో ఉన్నవాళ్ళు అలాగే ఏదైనా మన నైట్ ఇది డిన్నర్గా తీసుకోవచ్చు, లేదంటే ఆఫ్టర్నూన్ రోటీ లాగానే తీసుకోవచ్చు. ఇలా పిండి ముద్దలో చేసుకొని ఇలా ఉండాలి. ఆవిడ చెప్పారు బ్రేక్ఫాస్ట్ అంట కింగ్లా చేయాలి, లంచ్ ఏమో క్వీన్లా చేయాలి, డిన్నర్ ఏమో బెగ్గర్లా చేయాలంట. అసలు నేను ఆ వర్డ్స్ విన్నప్పుడైతే నాకు అసలు ఎంత నవ్వు వచ్చిందంటే, బెగ్గర్కి నైట్ టైం ఫుడ్ ఏం దొరకదు కదా, సో వాళ్ళకి ఫుడ్ లైట్గా తీసుకుంటారు. ఆ విధంగా ఆవిడ బెగ్గర్లా తినాలని చెప్పారు. నిజంగా ఆ వర్డ్స్ చాలా ట్రూ. ఎందుకంటే నైట్ టైం ఫుడ్ ఎంత తక్కువ తింటే స్లీప్ కూడా అంత బాగుంటుంది. మన డైజెషన్ సిస్టమ్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది అలా తీసుకుంటే ఫుడ్. సో నేను ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు అని అడిగారు కదా, నేను పెట్టిన వీడియోస్కి కనీసం 100 వ్యూస్ కూడా రావట్లేదు. సో దానివల్ల చాలా డిసప్పాయింట్ అయిపోయి నేను ఈ సెకండ్ డే వీడియో అనేది అప్లోడ్ చేయడానికి ఇంత టైం పట్టింది. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ అన్నమాట, జొన్నపిండి ప్లస్ మల్టీగ్రెయిన్ ఆటాతో చేసిన రోటీ అన్నమాట. ఇది కర్డ్తోనే బాగుంటుంది. ఈవినింగ్ 4 o'clockకి ఓన్లీ ఫ్రూట్సే తీసుకున్నాను. డ్రాగన్ ఫ్రూట్ అలాగే ఆల్బక్రా ఉంది కదా, అది. నాకు ఆఫ్టర్నూన్ తిన్న ఫుడ్డే చాలా హెవీగా ఉంది, అందుకే నైట్ టైము ఓన్లీ నేను పాలు తీసుకుంటున్నాను. లాస్ట్ టైం జున్నుకి పౌడర్ చేశాను కదా, అది కలిపి తీసుకుంటున్నాను. సో ఇదండి ఇవాళ మన వీడియో. మీలో ఎవరికైనా మన వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నా జర్నీలో మీరు కూడా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.